International Lab Facility. Student-led startups, great academic exposure. KL, deemed to be university. దేశమంతా ఒకటే జపం చేస్తుంది. రామ మందిరం సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మొత్తం అయోధ్య నగరాన్ని చూస్తున్నారు. అయోధ్య బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అయితే మొత్తం వాడవాడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. 1991, 92 ప్రాంతాల్లో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమానికి కరసేవకులంతా వెళ్లారు. విశ్వ హిందూ పరిషత్ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని కర్నూలు నుంచి కూడా ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఉద్యమంలో పాల్గొనేట్టు రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్నారు. మనతో మాట్లాడడానికి కరసేవకులు కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎంతమంది వెళ్ళారు? ఆ రోజుల్లో ఎలాంటి పిలుపు వచ్చింది మీకు? దేశవ్యాప్తంగా అయోధ్యలో కరసేవ చేయాలనేటువంటి విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం ద్వారా అక్టోబర్ 30 అక్కడ కరసేవ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు రాండి అని చెప్పారు. ఆ రోజు ముందు రోజు కార్యక్రమంగా అంటే ఒక నెల రోజుల ముందు నుంచి రామజ్యోతి కార్యక్రమం, అయోధ్య నుంచి వచ్చిన రామజ్యోతిని గ్రామాలకందరికీ జ్యోతి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ఆ రకంగా జాగరణ చేసి దాని తర్వాత దీపావళి వెళ్ళిన తర్వాత నుంచి అక్కడ అక్టోబర్ 35 జరిగే ఉద్యమానికి మనం వెళ్ళడం ప్రారంభమైంది. అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కటి, ఇక్కడ దాదాపు కర్నూలు నుంచి 200 మంది పైన వెళ్ళారు. మనం ఆత్మకూరు నుంచి, ఆలగడ్డ నుంచి, నంద్యాల నుంచి, కర్నూలు నుంచి, ఈ విధంగా 200 మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేసి హైదరాబాద్ నుంచి నేరుగా అక్కడ కాశీ వరకే వెళ్ళగలిగినాం. కాశీలో జరిగింది ఏంటంటే అరెస్ట్ అయ్యేటువంటి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేయాలంటే ఒక ప్రయత్నాలు జరిగాయి. అందులో నుంచి కొందరు అక్కడ నుంచి తప్పుకొని, అంటే ప్యాసింజర్లో కలిసి పక్కకు తప్పుకొని దాన్ని వెళ్ళిన తర్వాత పూర్వాపరమంతా ఆలోచించిన తర్వాత కొందరిని కాశీలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరికొందరం అట్లా వెళ్ళకుండా పక్కకు వచ్చేసాం. ఆ పక్కకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు అక్కడ ఆలయ నరేంద్ర గారు అక్కడ కాశీలో ఉన్నారు. ఇట్లా ఎవరైతే నడిచైనా వెళ్తాము, శ్రమైనా వెళ్తాము, మన ప్రాణాలు ఉంటాయో పోదో ఇంటికి తెలుస్తుందో అనేటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితులు కూడా ధైర్యంగా వెళ్తామన్న వాళ్ళ ఒక బ్యాచ్ అంతా కలిసేసి వాళ్ళందరికీ కూడా వారు ఒక యోజన చెప్పారు. మీరు ఒక్కొక్కరుగా పోవాల్సి ఉంటుంది, ఎవరితో కలిసే అవకాశం ఉంటుంది, మీరు నడిచిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. మీరు సంసిద్ధమైన వాళ్ళు మాత్రమే మీరు బయలుదేరాలంటే మిగతా వాళ్ళు కొంత అరెస్ట్ చేశారు ఆ ఉద్యమంగా. మిగతా వాళ్ళ మంది కూడా బయలుదేరాం. అందులో ఆళ్ళగడ్డ నుంచి బయలుదేరే వాళ్ళు కొందరిలో మేము ముగ్గురము అయోధ్యకు నడిచి వెళ్ళాలంటే ఒక నిర్ణయానికి మేము వచ్చాం. నేను, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ నీలకంఠం గారు, జీవన్రావు గారు లేరు ఇప్పుడు వారు, మేము ముగ్గురం కూడా నడిచి వెళ్ళాలనే ప్రయత్నంతో మేము కాశీ నుంచి మొదట ఫుల్పూర్ పోయినాము. ఫుల్పూర్లో కొంత వేరే వాళ్ళు కలిశారు. అక్కడ కొంత గైడ్లైన్స్ దొరికింది. అక్కడ నుంచి మేము ఇంకా కొంత దూరం నడిచిపెట్టుకు బడి అనే దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ దాదాపుగా 600 మంది ఒక పాఠశాలలో అరెస్ట్ అయి ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళంతా కూడా శ్రీ విద్వాన్ రెడ్డి గారు నాయకత్వంలో వాళ్ళందరూ ఉన్నారు. మేము చాటుకు పోయి వాళ్ళని కలిసాము. వాళ్ళని కలిసిన తర్వాత మేము వారితో మాట్లాడితే దగ్గరగా ఒక జగత్పూర్ బిల్టై, అది ఒక గ్రామము. ఆ గ్రామం సంబంధించినవి కార్యకర్తలతో మమ్మల్ని పరిచయం చేసినాడు. మేము ముగ్గురం ఆ గ్రామానికి వెళ్ళాం, జగత్పూర్ బిల్టై. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మళ్ళీ ఒక బలియా నుంచి ముగ్గురు వచ్చారు. అట్లా మేము 6 మంది అయినాము. ఒక 2 రోజుల తర్వాత ఆ ఊరు నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక 50 మందిని అందరం కలిసి నడకతో ప్రయాణమయ్యాం. ఆ విధంగా 3 రోజులు నడక సాగింది. ఒక రోజు మధ్యలో ఒక చోట గ్రామంలో పండుకున్నాము. రైల్వే ట్రాక్ అమ్మడి కొంత దూరం నడిచాము, చిన్న నడిచినాము. అట్లా ఆ విధంగా వెళ్ళిన తర్వాత అయోధ్య పొలిమేరలకు పోయేటప్పటికి, అంటే 3 రోజుల తర్వాత పోయేటప్పటికి అయోధ్య పొలిమేరలో ఒక తోటలో రాత్రి చేరినాము. అంతా చుట్టూ పోలీసులు ఉన్నారు, అరెస్ట్ చేస్తారేమన్నా ఉంది, చీకటి అంతా ఉన్నప్పటికీ కూడా విశేషంగా చెప్పిన చివరికి ఏమైందంటే ఎవరి దారి రస్తా తెల్లవారేటప్పటికి ఎవరి రస్తాకో పక్క వెళ్ళేసినాము. అందులోంచి మేము ముగ్గురం అయితే మేము మొదటి నుంచి కూడా జాగ్రత్తగా మా ముగ్గురు మేము ప్రత్యేకంగా అంటే ఒకరి వరకు చూసుకుండా మేము కరెక్ట్గా అయోధ్యకు 30వ తేదీ వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి ఒకవైపు నుంచి అటు సరైన వైపు నుంచి కరసేవకులందరూ కూడా మందిరం వైపు వస్తున్నారు. మేము రెండో వైపు ఉన్నాం. అంటే మధ్యలో హనుమాన్ గుడి ఉంది. ఆ గుడికి కుడివైపు అంతా బ్యాచ్ వస్తూ ఉంది. మేము ఎడవైపు చేరినాం మేము కొంతమందిని. ఈలోగా అల్లజడి, లాఠీ చార్జీ ఇవన్నీ జరిగేటప్పటికీ అక్కడ అశోక్ సింఘాల్జీ గారికి లాఠీ చార్జ్ జరిగింది. వారి యొక్క తల పగిలింది, రక్తం కారుతూ మా ముందు నుంచే శ్రీరామ హాస్పిటల్కి వారు వచ్చేశారు. ఎప్పుడైతే వారికి ఆ దెబ్బ తగిలిందో ఒక్కతూరి కరసేవకులంతా వేగంగా ఉత్సాహంగా అక్కడ ఒక వెహికల్ ఉంటే దాన్ని తీసుకొని దాన్ని వేగంగా డ్రైవ్ చేస్తూ బార్కెట్లు కొట్టేసుకుంటూ జై శ్రీరామ్ అంటూ నేరుగా మందిరం వరకు వెళ్ళేసి మందిరాన్ని కూడా కొందరు ఎక్కేశారు.
ఆ ఎక్కేసి దానిపై జెండా ఎగిరేశారు. అక్కడ అప్పుడు కోది కూడా ఒకటి వచ్చి ఆ ధ్వజం దగ్గర చుట్టూ తిరిగినటువంటి సందర్భంగా అప్పుడు కాల్పులు జరిగాయి. అక్కడ ఆ కాల్పులు జరగడంలో అక్కడ కొద్దిమంది చనిపోయారు. వెంటనే వెనక్కి అక్కడ మళ్ళా ఉపశమనం జరిగింది. రాత్రికి మళ్ళా వచ్చేసి రామచంద్ర అఖాడాలు ఉన్నాయి, అక్కడ దిగంబర అఖాడ అట్లే ఇవి కొన్ని అక్కడ మళ్ళా రాత్రికి చేరినాం. ఈ విధంగా మొదటి రోజు జరిగినటువంటి సంఘర్షణలు అయితే మేము అప్పుడే వెళ్ళడంతో అక్కడ అనేక మంది ఉన్నారు. అయితే అప్పటికి మాకు తెలిసింది ఏంటంటే సరైనది ఆ వైపు నుంచి అనేక వేల మంది కరసేవకులు వస్తుంటే వారిపైన లాఠీ చార్జీ ఫైరింగ్ జరగడంతో చాలామంది చనిపోయారు. కొందరైతే సరైనదిలోనే శవాలు పడిపోయాయి అనేటువంటి వార్త మాకు తెలిసింది. అయినప్పటికీ ఎవరు మేము సంకోచించలేదు, అట్లనే ఉన్నాం. 30 అయిపోయిన తర్వాత 31 ఖాళీ అయిన తర్వాత 1 ఉదయాన్నే అశోక్ సింఘాల్జీ మళ్ళీ అందరూ చేసిన తర్వాత 2 ఉదయం మనం ప్రశాంతంగా మనం కరసేవ చేసి భజన చేసుకుంటూ గుడి దగ్గరికి వెళ్తాము అని మళ్ళా ఒక పిలిపించారు. అప్పుడు ఆ పిలుపుతో ఇట్లే 3 వైపుల నుంచి కరసేవకులందరూ వరుసలో ఉన్నారు. జాగ్రత్తలు చెప్పారు. ఏది వాళ్ళు లాఠీ చార్జ్ చేయొచ్చు, ఇవి టియర్ గ్యాస్లు వదలొచ్చు, వీటికి జాగ్రత్తలుగా ఉండండి అని రైతులు అక్కడ ఉండే గ్రామస్తులు అంటే అయోధ్య నగరవాసులందరూ కూడా ప్రతి ఇంటి మీద ప్రతి ఇంటి కింద బకెట్లతో నీళ్లు పెట్టుకుంటున్నారు. పొరపాటు టియర్ గ్యాస్ పడింది అనుకోండి, నీళ్లు నెత్తిన పోసేదానికి అట్లా ప్రతి ఇల్లు తెరిచే ఉంది. ఏదైనా పొరపాటు అయితే జొరబడి ఎందుకు ఆ విధంగా సంసిద్ధం అవుతున్నాం. అయితే మేము వెళ్ళేటువంటి వైపు నుంచి మేము వాల్మీకి భవన్ నుంచి మేము బయలుదేరాము. మా ట్రిప్లోకి వచ్చేటికి మా ముందు పక్కకు ఉన్న వాళ్ళలో ఆలయ నరేంద్ర గారు, ఉమాభారతి గారు వీళ్ళు నాయకత్వం ఇస్తున్నారు. కొద్ది రోజులు అడ్డగించేటప్పటికీ మీరు పోకూడదు అన్నారు. అప్పుడు మనము కూర్చుంటూ పోదామని మేము కూర్చొని లాట్ చేసిన కూర్చుంటూ ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ చెప్పులు అక్కడ వదిలేసేసి కూర్చుంటూ పోయినాం. కానీ కొద్ది దూరం పోయేటప్పటికి మళ్ళా టియర్ గ్యాస్ షెల్స్ వదిలేశారు. దాంట్లో తూటాలు పేల్చడం ప్రారంభమైంది. ఈ విధంగా ఒక రకమైన అలజడి అంటే ఎంటబడి ఇళ్ళలోకి పోయినా కూడా కాల్చేటువంటి ఒక పరిస్థితులు జరిగింది. ఇది ఒక వైపు నుంచి జరిగింది. ఈ వైపు రెండో వైపు నుంచి జరిగింది. మేము విన్నది ఆ రెండో వైపు నుంచి వచ్చే దానిపైన అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉన్నింది. అక్కడ నుంచి వచ్చేప్పటికి పోలీసులు వాళ్ళపైన కాల్పులు చేయడంలో అక్కడ జరిగిన దురదృష్ట సంఘటన ఏంటంటే కలకత్తా నుంచి వచ్చిన 2 కొఠారి బ్రదర్స్ అన్నదమ్ములు 2 కూడా చనిపోయారని తెలిసింది. చాలా బాధాకరమైన సంఘటన. 2 23 ఏళ్ళు ఒకరు, 25 ఏళ్ళు ఒకరు వయసులో 2 చనిపోయిన సంఘటన. ఆ విధంగా అక్కడ జరిగి 2వ తేదీ ఇది జరిగింది. వందలాది మంది చనిపోయారు. అయితే అక్కడ చాలామంది పోలీసుల్లో కూడా విధి లేక మేము చేస్తున్నాము, మాకు కూడా బ్రాహ్మణుడితో భక్తి లేదా అన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా చాలామంది మాకు రస్తాలు చెప్పడం కానీ చేసిన సంఘటన జరిగింది. అప్పుడు అంటే మీరు ఇంత ప్రయాసపడిపోయారు, నడుచుకుంటూ వెళ్ళారు, రైలు ప్రయాణం చేశారు, మరి నిద్రాహారాలకు సంబంధించినటువంటి పరిస్థితి, ఆహారం ఎలాంటి పరిస్థితి? ఆహారం అంటే ఒక చోట ఒక గ్రామంలో వెళ్తే గ్రామంలో భోజనాలు పెట్టే వ్యవస్థ పెడుతున్నారు. అందరూ కూడా ఆప్యాయంగా చూసి భోజనాలు పెట్టే వ్యవస్థ ఉంది. ఏమి రస్తాలో పోతుంటే భోజనాలు ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా ఉండేట్టు ప్రజలందరూ కూడా ఇంత దూరం నుంచి వస్తున్నారు. నెత్తికి దాకా జగత్పూర్ బిల్ట్ అయిపోతే వాళ్ళు ఇంత దూరం నుంచి మన రామభక్తులు వచ్చినారని మాకు ఎంతో ఆనందంగా వచ్చి వాళ్ళు మాకు పెట్టిన తర్వాతనే వాళ్ళు తినేవాళ్ళు. అంత ప్రేమగా అక్కడంతా కూడా చూసి సపోర్ట్ చేశారు. మీరు వెళ్ళారు కదా, అక్కడ రామ మందిరం ప్రాంతానికి చేరుకున్నారు. ఏ వైపు ఉన్నారు మీరు? మేము 90లో పోయినప్పుడు ట్రైన్లో హిటాచీలో దిగినప్పుడు రాజ్నాథ్ సింగ్ అప్పుడు మమ్మల్ని అంతా పిలుచుకుపోయి భోజన వితరణ చేసినాడు. భోజనం పెట్టించినాడు. మళ్ళీ ప్రయాణమైనాక ట్రైన్ దిగుతుంటేనే అయోధ్యలో ట్రైన్ దిగుతుంటేనే మమ్మల్ని అరెస్ట్ చేసినారు, జైల్లో వేసినారు. 16 దినాలు అక్కడే ఉన్నాం జైల్లో. మాకు భోజనానికి కానీ ఏ దానికి ఇబ్బంది లేకుండా అంత కరసేవకులు తెస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కరసేవకులు పంపించినారు. మాకు భోజనానికి ఏమి ఇబ్బంది లేదు. మేము ప్రయాణం చేయనికే ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది అంటే ఒకటే, మా ఇంట్లో పెండ్లాం పిల్లని ఇడిచిపెట్టిపోవడమే, అంతకు తప్పితే ఇంకేమి ఇబ్బంది లేదు. కానీ ఈ అదృష్టం అందరికి కలగదు, మాకు కలిగింది. తర్వాత ఇప్పుడు జరిగినది రాముల వారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత రాముల వారి పట్టాభిషేకం అయింది. బాలరాముని ప్రతిష్ట అయింది. అంటే మా కోరిక తీరింది. తర్వాత ఇప్పుడు ఉండేటి నెక్స్ట్ అంటే అంత సులభం చేసి పెట్టినాం అందరికీ.
అంటే పని సులభం చేసినాం. ఎందుకు? మేము మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కాబట్టి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఉండేదేమి? కాశీ మధుర బాకీ హై, అవి అవి సాధించుకుంటాం. కాశీ మే క్యా హై, మధురై మే క్యా హై? జై శ్రీరామ్. అవి సాధించుకుంటాం. ఎట్లా? మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. ఆ రోజుల్లో మీ అనుభవాలు ఏంటి సార్? మీరు వెళ్ళారు కదా, అక్కడ అనుభవాలు ఏంటి మీవి? ఇక్కడ మాకు అరెస్ట్ చేసినారు సార్. అక్కడ ట్రైన్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేసి 25 days లోపల వేసినారు సెంట్రల్ జైల్లో. తర్వాత ఇడిచిపోతే మేము 5 పోయి వచ్చినాం సార్. అప్పుడు కాల్పులు జరిగినాయి, చాలామంది చనిపోయినారు కూడా. కాళ్ళకి ఇసుక బస్తాలు అవి కట్టి అక్కడ సరైన నదిలో పడేసినారు. మేము అరెస్ట్ అయినాము. మిగతా బయట వాళ్ళకు కాల్పులు జరిగినాయి సార్. 2000 మంది పైన చనిపోయి ఉంటారు కాల్పులు మీ చేస్తారు. కళ ఈరోజు నెరవేరింది, మీ స్వప్నం ఈరోజు నెరవేరింది, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు కరసేవకులుగా మీరు వెళ్ళారు. అసలు ఎలాంటి అనుభూతి మీకు? ఈరోజు మేము చాలా ఆనందపడుతున్నాము. మేము అప్పుడు 90లో పోయినాము. 33 సంవత్సరాల మా యొక్క కష్ట ఫలితంగా ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగి మా అందరి కళ సాకారమైంది. మేము చాలా ఆనందదాయకంగా ఉన్నాము. ఈ విధంగా మేము ఎన్నో కష్టాలు పడేది. కాశీలో 17 రోజులు జైల్లో ఉండి అక్కడ నుండి ఆఖరిలో అయోధ్యకు పోయి అక్కడ రామలాల లక్ష్మణలాల విగ్రహాలను మసీదులో ఉన్నప్పుడు చూసి అవన్నీ కూడా చూసి వచ్చి చాలా రోజులు మాకు అక్కడ చాలా జైల్లో అనుభవాలు చాలా ఒకసారి కష్టంగా ఉన్నాయి, ఒకసారి ఆనందంగా ఉన్నాయి. అక్కడ వచ్చేటువంటి సేట్లు వాళ్ళంతా కూడా మాకు ఎన్నో రకాలుగా అభినందనలు అందజేశారు. వాళ్ళు పులిహోర పట్టాలు, పండ్లు, బిస్కెట్లు, రకరకాల వస్తువులన్నీ తీసుకొచ్చి మాకు ఆనందాన్ని కలుగజేశారు. మాకు చాలా ఆనందం. మా కుటుంబానికి మేము అక్కడి నుండి వచ్చిన తర్వాత మాకెంతో మా ఊరి వాళ్ళంతా సన్మానం చేశారు. తిరిగి వచ్చిన తర్వాత మేళతాళాలతో తీసుకుపోయి మాకు సన్మానించారు. నేను డాక్టర్గా పనిచేస్తున్నాను, రిటైర్డ్ అయినాను. అప్పుడు మెడికల్ ఆఫీసర్గా నాకు పోస్ట్ వచ్చింది అయోధ్య పోయించిన తర్వాత. అంతకుముందు మామూలుగా ఆర్ఎంపీగా ఉన్నవాడిని మెడికల్ ఆఫీసర్, నేను బిఏఎంఎస్ చేశాను. మెడికల్ ఆఫీసర్ పోస్టు వారం రోజునే మెడికల్ ఆఫీసర్ పోస్టు నాకు వచ్చేసింది. ఈరోజు కూడా మననే కార్తీక మాసంలో అయోధ్యకు పోయించా. అయోధ్యకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంతా ఆ రాముని అనుగ్రహం అని నేను భావిస్తున్నాను. ఆ రాముని దయ వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. మనమంతా కూడా సురక్షితంగా ఉన్నామంటే రాముని మన అనుగ్రహం వల్లనే జరుగుతుంది. ఆ రాముడు ధర్మాచరణలు, రామో విగ్రహాన్ ధర్మ, ధర్మాన్ని ఆచరించే వారి హృదయంలో, అందరి హృదయంలో ఆ రాముడు పరిడవిల్లుతూ ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ధర్మబద్ధంగా నడుచుకోవాలి. మన జీవితాలను సక్రమంగా చేసుకోవాలి. తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, భార్యాభర్తలు ఎలా ఉండాలి అని ఆయన నడిచి చూపించాడు ఆయన జీవితాన్ని. కాబట్టి మనం కూడా ఆ ధర్మాచరణలో ఎప్పుడు కూడా దాన్ని ఎంతో అప్రమత్తమై ధర్మాచరణ చేస్తూ ఉండాలి. ఆ రోజు నిర్బంధాలను ఎదుర్కొని అయోధ్య చేరుకున్నారు. ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది. మరి వెళ్ళాలనే ఆలోచన ఉందా? మననే నెల కింద పోయిన మళ్ళీ తర్వాత నిదానంగా వెళ్తాం. మేము నిదానంగా కూడా ఒక 2-3 నెలల తర్వాత మన కార్తీక మాసంలోనే పోయి ఇచ్చినప్పుడు తయారవుతుంది. అక్కడ రామలాల విగ్రహాలు, చిన్న విగ్రహం మేము చూసి దర్శించుకొని వచ్చేసినాము. మళ్ళా తర్వాత కూడా మేము ఇప్పుడు దాదాపు 76 సంవత్సరాలు నాకు ఈ వయసులో ఆ రాముడు అనుగ్రహిస్తే మళ్ళీ ఒకసారి పోయి ఇప్పటికే 3 సార్లు అయోధ్య చూసాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ రామ దర్శనం చేసుకొని మా జన్మ తరించి చేసుకుంటామని మేము ఎంతో ఆనందిస్తున్నాము, ఆశిస్తున్నాం. మీ కరసేవకు ఈరోజు సత్కారం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు ఆ రోజు నాటి ఫలాలు, చెట్లు నాటినందుకు ఈరోజు ఫలాలు దొరుకుతున్నాయి. నేను పోయిన నెలలోనే పోయి వచ్చినాను. కార్తీక మాసం 2వ సోమవారంలో నేను అయోధ్యలో ఉన్నాను. కాశీ చూసుకొని అయోధ్యకు వెళ్ళాను. అక్కడి నుంచి చాలా ఆనందంగా ఉంది. పనులు ఇంకా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు మనకు మోడీ గారు చెప్పిన విషయం ఏమంటే అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎవరైనా కానీ స్వయం సేవకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు మాత్రం రావద్దండి. ఈ నెల 24 నుంచి మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పినందుకు ఈరోజు మేము ఇక్కడ నిలబడుకున్నాం. అందులో ఒకటి ఏమంటే ఇక్కడి నుంచి మనకు పోవడానికి వసతి లేదు, ట్రైన్స్ లేవు. అందువల్లనే నిలబడిపోయినాం, లేకపోతే మేము వెళ్ళిపోయేవాళ్ళమే 24కు. ఆ రోజు మీరు ఎలా వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏం చూశారు మీరు అయోధ్యలో? మేము అప్పుడు కరసేవకు వెళ్ళాలని చెప్పినారు. సరే అని చెప్పి మా బ్యాచ్ వాళ్ళందరూ బయలుదేరినారు. హైదరాబాద్ నుంచి మాకు టికెట్ అక్కడికి పంపించేటట్టు ఏర్పాటు చేసినారు.
మేము అక్కడికి రాత్రి అయ్యింది, మేము పోయే లోపల మరుసటి దినం రాత్రి అయింది. అక్కడికి పోయిన తర్వాత అందరి టిఫిన్లు చేసిన తర్వాత అయోధ్య పోవాలా అని అడిగితే అయోధ్య పోనీకి మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేసినారు. ఎక్కడ పోయినా కానీ అరెస్ట్ చేసేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడో పోయి అరెస్ట్ అయ్యింది కన్నా ఇక్కడనే పెద్ద ప్రొసెషన్ తీసేసి అరెస్ట్ అయితే మేలు అని చెప్పి మాకు కాశీ విశ్వేశ్వరుని గుడి వరకు తీసుకుపోయినారు. అక్కడి నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అయింది. అందరము అక్కడ వ్యాన్లో ఎక్కించి వారణాసి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైన్లో మాకు అకామిడీ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ రోజు కరసేవకు వెళ్ళిన సందర్భంలో అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు? మేము కరసేవ పోయినప్పుడు కాశీ క్షేత్రం అంతా కూడా చాలా నిశ్చేజంగా ఉంది. ఏమిటంటే సూచనలు లేవు, మామూలుగా జనరల్గా ఉంది అన్నమాట. మేము పోయిన తర్వాత స్టేషన్ నుంచి కాశీ గుడి దగ్గరికి పోయి కాశీ గుడి నుంచి అక్కడ స్టేషన్ నుంచి మరి రివర్స్ రైల్వే స్టేషన్కి వచ్చి కూరగాయల మార్కెట్ నుంచి లుక్సా రోడ్ నుంచి మరి రైల్వే స్టేషన్కి పోయి అక్కడ మరి హర్తాలు చేసినాం. హర్తాలు చేసిన తర్వాత అప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. మమ్మల్ని అరెస్ట్ చేసినారు. అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ సెకండ్ టౌన్లో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ మేము గంటన్నర సేపు హర్తాలు చేసినాం. చేసిన తర్వాత వాళ్ళంతా మమ్మల్ని లారీలలో మొగల్సరాయ్ జైల్లో మమ్మల్ని 15 రోజులు ఉంచినారు. అక్కడ మాకు అప్పటికి కూడా 2-3 రోజులు ఏం స్పందన సరిగా లేదు. 2-3 తర్వాత మాకు కాశీ ప్రజలంతా వచ్చి మాకు తినుబండారాలు, ఐస్ క్రీములు అనేక రకాలుగా ఇచ్చి మాకు ప్రోత్సహించినారు. మాకు ఎన్నో రకాల ఉపయోగం చేసినారు. తర్వాత స్టేషన్ మేనేజర్ కూడా మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసినాడు. ఒక మామూలు ఒక 20/21 ఒక కొలను ఉంది, నీళ్ళ కొలను. ఆ కొలంలో అంతా కూడా మేము స్నానం చేసిన వాళ్ళం, ఇంతమంది కళాజీవకులం అంతా కూడా అందరం కూడా. తర్వాత ప్రతిదినం కూడా జనసంఘ వాళ్ళు ఉదయము సాయంకాలము ప్రార్థనలు, తర్వాత డ్రిల్లు ఇటువంటివన్నీ చేపించినారు. మాకు మంచి స్పందన కాశీ ప్రజలు సంభవించింది. దాదాపు మేము 15 రోజులు ఉన్నాము. రోజు మసీదు పడగొట్టే రోజున 10 గంటలకు అట్లా మాకు సూచనలు వచ్చినాయి. కపిసేనుడు హనుమంత స్వామి ఆ జెండాను పడగొట్టినాడు, వాళ్ళ జెండాను పడగొట్టినాడు అని చెప్పేసి మాకు వార్తలు వచ్చినాయి. తర్వాత 2-3 గంటలకు మన కరసేవకులంతా పోయి దాన్ని ధ్వంసం చేసినారు అనే వార్త మాకు తెలిసింది. మేము జైల్లో ఉన్నాము. అక్కడ రాముల వారి చిత్రపటం వేసి అందరం కూడా భజనలు చేసినాము. మాకు ఎంతో అక్కడ జైలు వాతావరణం కనిపించలేదు. అంతా కూడా ఒక సంఘ సమావేశం మాది నిలబడి అందరం కూడా ఉత్సాహంగా పాల్గొన్నాము. మాకు ఇంటి గురించి ఆలోచన రాలేదు. అక్కడ కూడా రాముని భక్తుల్లో లీనమైపోయినాము. తర్వాత మాకు 15 రోజుల తర్వాత మమ్మల్ని అడ్రస్లన్నీ నోట్ చేసుకొని మమ్మల్ని రైల్వే స్టేషన్కి పిలుచుకొని వచ్చి వాళ్ళ వాహనాలలో మన కర్నూలుకి రావడానికి వాహనాలు ఏర్పాటు చేసిన ట్రైన్స్. కానీ మేము తప్పించుకొని పోయి అయోధ్య ట్రైన్ 1 గంట లేట్ ఉంది. మన కర్నూలు బండికి బయలుదేరింది కదా. మేము అక్కడ పోయి అయోధ్య దాని బండికి ఎక్కినాము. తర్వాత తెల్లవారుజాము 4 గంటలు ప్రయాణం చేసిన తర్వాత అయోధ్యకు చేరుకున్నాం. అయోధ్య చేరుకున్న తర్వాత అక్కడంతా కూడా సరయూ నది తీరంలో స్నానం చేసినాం. స్నానం చేసినప్పుడు ఎన్నో రకాల శవాలు మా కాళ్ళకు చేతులకు తాకినాయి. వాళ్ళు ఇసుకంతా వేసి వాళ్ళని బండలు చేసి నదిలో పారేసినారు. అవన్నీ కరిగిపోయి ఎన్నో శవాలు మనకు చేతులకు తాకినాయి. చాలా హృదయవిదారకంగా ఉండింది. తర్వాత మేము గుడి పోయేటప్పుడు ఒక మందిరంలో మన కరసేవకులంతా కూడా బంధించి బుల్లెట్లు అదేది జలియన్ భాగం ఉంచండి. ఆ విధంగా మమ్మల్ని తూటాలతో మన కరసేవకులంతా కూడా చాలామందిని చంపేసినారు. పబ్లిక్ ఇటువంటి వార్తలేమీ రాలేదు. చాలా ములాయం సింగ్ చాలా అగర్తలు వేసి ఎవరిని రాకుండా చాలా ఇది చేసినాడు. కానీ ఆయన ఒక పాపం పండింది కాబట్టి ఆయన లేడు ఇప్పుడు. కానీ ఆయన చాలా మన హిందూ అయిండు కూడా సరైన మనకు రెస్పాన్స్ ఇవ్వలేదు. కేవలం తన రాజకీయ పరపతి కోసమే ఆయన వినియోగించుకున్నాడు. ఆ రోజుల్లో మీపై పెట్టిన కేసులు ఉన్నాయి, కొట్టేశారు. మేము ఇక్కడికి కర్నూలు నుంచి వెళ్ళాం. 1990లో నేను వెళ్ళాను కరసేవగా. 1990లో ఇటుక తీసుకొని మన ఈ అయోధ్యకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అరెస్ట్ చేసినారు మమ్మల్ని. అరెస్ట్ కొందరిని జైలుకు తరలించారు, కొన్ని స్కూళ్ళలో పెట్టారు, ఇక్కడ ఉంచుకున్నారు అంతే. తర్వాత అంతా అయిపోయిన మళ్ళీ మేము ఇటుక పెట్టొచ్చినాం. తర్వాత రెండోసారి మళ్ళీ నేను 1992లో పోయినా. మా నాయకుడు టైగర్ నరేంద్ర, హైదరాబాద్ అతను.
దాని దగ్గరికి మన అయోధ్యకు 70 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అడవిలో నడుచుకుంటూ పోయి వెనక నుంచి వచ్చాము. ఫస్ట్ నరేంద్ర అనేది దీనికి మెయిన్ బాస్ లో తన్నుకొని పోయి బ్యాక్ సైడ్ ఎక్కినది ఆయన శిష్యులు మేమంతా. కేసునే పెట్టలేదు లేవు అప్పుడు అందరూ రాసేసారు. ఎవరు వద్ద పోయిన లక్షల మంది, ఎంతమందిని నీకు వాళ్ళు కేసు పెట్టుకుంటారు చెప్పండి? ఒకరిద్దరు కాదు కదా, కొందరు రాసుకున్నారు, పేరు టైగర్ నరేంద్ర అనుచరులు ఆ విధంగా జరిగినాయి. కేసులు పెట్టారు, మెయిన్ వాళ్ళ మీద పెట్టినారు, ఇట్లా కరజోకులు తక్కువ పెట్టినారు. ఆ రోజుల్లో మీ అనుభవాలు ఏంటి అక్కడ? 1990లో నేను అంతకుముందు ఒక స్వామీజీ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలంలో ఓర్వకల్లులో ప్రతిజ్ఞ చేశాం. దాదాపు 35 మందిని తయారు చేశాం మండలం అంతా. కానీ కొంతమంది వాళ్ళకు ఏదో ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి డ్రాప్ అయినారు. అంటే వీరు ప్రోత్సహిస్తున్నారు కానీ వీళ్ళు పోతారా పోరా అనేటువంటి సందిగ్ధత ఉండింది కొంతమందికి. అది పరోక్షంగా ధైర్యంగా అడగలేదు, మాకు తెలిసింది. అప్పుడు డాక్టర్ నాగయ్య గారు ఇందాక మాట్లాడాడు, ఆయన నేను కలిసి వెంటనే మేమే ప్రకటించాము, మేమిద్దరం వెళ్తున్నాము, అటువంటి భయం ఏం లేదు అని చెప్పి మాతో పాటు 7 మందిని, అంటే ఇంకా పక్కపల్లెల్లో కూడా 7 మందిని కలిపి తీసుకొని వెళ్ళాము. తీసుకున్నప్పుడు బాగా కష్టపడి ఇంకో కూడా ఇబ్బంది ఎలా ఉందంటే ఏం భయం లేదు, రామానుగ్రహంతో మరి తిరిగి వస్తాము. రామరావణ యుద్ధంలో అందరూ మరణించిన వాళ్ళంతా ఇంద్రుని యొక్క అమృతం యొక్క వర్షం వాళ్ళందరూ బ్రతికారు. కాబట్టి రామకార్యానికి పోయి తిరిగి రాకపోవడం అనే ప్రశ్న లేదు అని చెప్పి వెళ్ళాము. మేము కాశీలో అరెస్ట్ అయ్యి అక్కడ 17 రోజులు ఉన్నాము. 17 రోజులు కూడా బాగా సంఘ కార్యక్రమాలు, హిందూ పరిషత్ కార్యక్రమాలు, చాలా అనేక కార్యక్రమాలు జరిగాయి, భేటీలు జరిగాయి, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆందోళనలు మొత్తం ఎన్ని రోజులు జరిగాయి అక్కడ? 17 రోజులు మేము ఉన్నాము. తర్వాత విడుదల అయినాము మేము. ఈ కార్యక్రమానికి మేము పోయినప్పుడు కేవలం పాక్షికంగా డూమ్లను పడగొట్టాము. అంటే అప్పుడున్న ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి ఒక పక్షిని కూడా ప్రవేశింపనేయను అన్నటువంటి దాంట్లో మేము అలాగా పిండర్ ఆఫ్ సైన్స్ అంతా బాగుందంటే ఒక్కసారి దూసుకొని వచ్చి డూమ్లను పాక్షికంగా ధ్వంసం చేశాము. అంతవరకే 92లో పూర్తిగా అప్పుడు ఎవరు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి, ఆ సీఎం గారు అనుకూలంగా ఉండడం వల్ల, బాగా మేనేజ్ చేయడం వల్ల బ్రహ్మాండంగా మొత్తం డూములన్నీ కూల్చి సరయూ నదిలో కలపడం జరిగింది. అయిపోయింది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, కరసేవకుల కోసము 91, 92 ప్రాంతంలో పెద్ద ఎత్తున కర్నూలు నగరం నుంచి వెళ్ళాము. కర్నూలు జిల్లా నుంచి సుమారు 200 నుంచి 500 మంది వెళ్ళాము. ఆ రోజుల్లో వెళ్ళేటువంటి ప్రతి అడుగున పోలీసుల నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, జైళ్లలో పెట్టడాలు, లాఠీ చార్జీలు, తుపాకీ తూటాలు పైన పేలుతున్నా సరే రామ మందిరం కోసం, రామ నిర్మాణం కోసం, రామ మందిరం, జై శ్రీరామ్ అంటూ ముందుకు సాగాం. ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితమై ఈరోజు మా కళ నెరవేరింది. శ్రీరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు జరిగిందంటున్నారు. ఆ రోజు కరసేవకులు పాల్గొన్నటువంటి ఉద్యమంలో 1991, 92 ప్రాంతాల్లో జరిగినటువంటి తన అనుభవాలు ఇలా ఉన్నాయంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కరసేవకులు. వీడియో జల్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.